హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదే ఫిష్ తవా ఫ్రై అనమాట. ఇది వరకు నేను ఫిష్ ఫ్రై వీడియో పెట్టినప్పుడు అందులో కార్న్ఫ్లవర్ వేయకుండా ఫ్రై వీలవుదా అని ఒకరు కామెంట్ పెట్టారనమాట. ఆ కామెంట్కి కూడా ఈరోజు నేను ఇందులో జవాబు చెప్తున్నానండి. ఈ ఫ్రైలో అయితే నేను కార్న్ఫ్లవర్ కానీ శనగపిండి కానీ బియ్యం పిండి కానీ ఏం వేయకుండా చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కొద్దిగా పసుపు, 2 స్పూన్లు కారం, తగినంత సాల్ట్, 1 నిమ్మకాయ తీసుకున్నాను నేను ఈ ఫిష్ ఫ్రై చేయడానికని. ఇంకా వేరే మసాలాలు అనేవి ఏవి కూడా ఉపయోగించలేదు. చూస్తున్నారు కదా, మీ ముందే కలుపుతున్నానండి. కార్న్ఫ్లోర్ కానీ శనగపిండి కానీ వరిపిండి కానీ ఏమీ యూజ్ చేయకుండా ఓన్లీ ఉప్పు, కారం, పసుపు, 1 అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేస్తున్నాను. అందులో 1 నిమ్మకాయ వేసాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. మీకు ముందుగానే చూపించాను కదా, ఫిష్ ఫ్రై చేసేప్పుడు చేప ముక్కల్ని పల్చగా మందంగా కోయించుకోకూడదు. నేను చూపించిన పాటు మందం ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఫిష్ ఫ్రై చేస్తుంది ఫిష్ ఏంటంటే గడ్డి చేప అండి. గడ్డి చేప అంటారనమాట. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఆ చేప అక్కడ శుభ్రం చేయించేప్పుడు వీడియో కూడా పోస్ట్ చేశాను మీకు, షార్ట్ వీడియో. ఎవరైనా చూడకపోతే చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో ఫిష్ ఫ్రై అనేది ఉంది వీడియో, కానీ ఇది తవా ఫ్రై అనమాట. ఇందులో కార్న్ఫ్లోర్ అవి ఏమీ వేయకుండా ఓన్లీ మీకు చూపించిన వాటితోనే చేస్తున్నాను. మీరు పూర్తిగా అర్థమయ్యేలా చూసి తర్వాత కామెంట్ చేయండి, లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు కలుపుకున్న మిశ్రమాన్ని ముక్కలకు పట్టేలాగా బాగా ఇలా అద్దుకోవాలన్నమాట. బాగా కోటింగ్ లాగా ఏమీ రావక్కర్లేదండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టే వేసాం కాబట్టి మనం కొంచెం రాసినా సరే అది లోపల వరకు పీల్చుకుంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అన్నింటికి కూడా ఈ పేస్ట్ అంతా కూడా బాగా రాసి మీకు వీలైతే 1 అరగంట ఉంచండి, లేదా 10 నిమిషాలు పక్కన ఉంచండి. ఈ ఉప్పు కారం అంతా కూడా ముక్కలు బాగా పీల్చుకుంటాయి. నేను వీటిని ఫ్రిడ్జ్లోంచి తీసానమాట. ఇవి ముందుకు మనం ఇలా చేయడానికి ముందు ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, కొంచెం గట్టిపడి స్టాండర్డ్గా ఉంటాయి. మనం ఎలా చెప్తే అలా వింటాయి అన్నమాట. అంటే ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది, బాగుంటుంది. ఇలా అన్నింటికీ కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాను. నేను 1 అరగంట అలా ఉంచాను అనమాట. ఈ లోపల పప్పు టమాటా కూడా రెడీ అయిపోయిందండి. ఈరోజు మాకు పప్పు టమాటా అలాగే ఫిష్ ఫ్రై వేసుకుని తింటామన్నమాట మధ్యాహ్నం భోజనంలోకి. ఇక ఇలా తవా ఫ్రై కాబట్టి ఈ రేగు పెట్టుకొని కొద్దిగా మనం దోశకు వేసినట్టు అట్ల కాడతో ఆయిల్ వేసాను. అది క్లిప్ మిస్ అయిందనమాట. ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు. చూస్తున్నారు కదా, మీకు ఇలా కదుపు చూపించాను. అట్ల కాడతో వేసాను అనమాట. మనం దోశకి అట్లకి వేస్తాం కదా, అలాగా. ఇప్పుడు అది రేకు వేడైన తర్వాత మళ్ళీ ఈ ముక్కలకు ఒకసారి ఇలా కోట్ చేసుకుంటూ, ఎక్కడైనా అంటుకోకపోతే అంటుకునేలాగా అనుకుంటూ ముక్కల్ని మరొకసారి అద్దుకొని తవ మీద పెట్టుకోవాలండి. అంటే అట్ల కాడ మీద పెట్టుకోవాలన్నమాట. ఇవి ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో వీటిని చక్కగా మగ్గనివ్వాలి. వీటిపైన మూత అనేది పెట్టకూడదు అన్నమాట. మూత పెట్టామనుకోండి, అడుగున ముక్క వేగుతూ ఉంటుంది కానీ పైన నీరు వచ్చేస్తుంది అనమాట. అందుకని మూత పెట్టుకోకుండా ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలాగే చేసుకోవాలి. 10 నిమిషాలు అలాగా ఒకవైపు వేగిన తర్వాత మనం రేకుని అడ్జస్ట్ చేసుకుంటూ మనకు వీలైనట్టుగా తిప్పుకుంటూ ఇలా అట్ల కాడుతో దోశని ఎలా తిరిగేస్తామో అలా వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఒకవైపు చక్కగా వేగిపోయినాయి. ఆయిల్ అనేది లేకుండా, అంటే కొద్దిగా డ్రాప్స్ వేసాం కానీ డీప్ ఫ్రై వేయలేదు కదండి. డీప్ ఫ్రైకి వేసినంత వేయలేదు. హెల్దీ కూడా అనమాట ఇలా చేసుకుని తిన్నామంటే. మళ్ళీ మరొక వైపు కూడా కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. అది కూడా చూస్తున్నారు కదా, దోశకి వేసినట్టుగా వేసాను అంతే అనమాట. అలాగా మనం అటు ఇటు తిప్పుకుంటూ వీటిని బాగా కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక్కొక్క చోట తడిగా ఉన్నట్టుంది, మీకు అదే చూపిస్తున్నాను. అలా ఉన్న వైపును మళ్ళీ తిప్పుకోవాలన్నమాట.
చూడండి, మీకు దగ్గరగా పెట్టాను. కొంచెం చెమ్మ ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని వేయించుకోవాలి లేదా కాల్చుకోవాలి అన్నమాట. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. చికెన్ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ తక్కువ వేసుకుని చేసుకుంటే మన ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉండండి. చూసారు కదా, అట్ల రేకు మీద ఆయిల్ అనేది లేదు అసలు. ఇలా నేను ముందు వేసినవన్నీ కూడా వేగిపోయినాయండి. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు చూసామనుకోండి, మన చేతితో నొక్కు చూస్తే మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది మన చేతికి కూడా. వాటిని కొద్దిగా చల్లారనివ్వాలన్నమాట. అలాగే ఈ ఫ్రైకి కరివేపాకు కూడా ఫ్రై చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. నేను మా చెట్టువి 2 రెమ్మలు తీసుకొచ్చాను, చిన్న ఉన్నాయన్నమాట. వాటిని ఫ్రై చేశాను. తర్వాత మిగతావి కూడా వేసుకుని ఫ్రై చేస్తున్నాను. ఇంతే అండి, మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నీ ఇలా వేసుకుని ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ అయితే చాలా తక్కువగా పడుతుంది, కొంచెం టైం అన్నమాట. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కానీ ఉడకదు. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం వీటిని వేగించుకోవాలి. చూసారు కదా, లోపల వరకు కూడా చాలా బాగా ఉడికింది. ఇంకా చల్లారాలండి. చల్లారిన తర్వాత సెట్ అవుతుందన్నమాట. ఈ ముక్క చూసారా, లోపలికంటా కూడా మనం వేసిన కారం పీల్చుకుంది. కొంచెం లైట్ రెడ్లో కనిపిస్తుంది కదా. ఇలా రెడీ చేసుకుంటే ఫిష్ తవా ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా సులభంగా చేసేయచ్చు అనమాట. అస్తమానం ఎక్కువ ఆయిల్లో వేసుకుని ఆయిల్ పాడైపోయే కన్నా ఇలా చేసుకుని తింటే ఆయిల్ సేవ్ అవుతుంది, ఆరోగ్యం కూడా అండి. ఇప్పుడు నేను వాడిన ఆయిల్ అయితే ఇది వరకు ఫిష్ ఫ్రై చేసిందన్నమాట. అవి ఇలాంటివి చేసినప్పుడు మళ్ళీ వాడుతూ ఉంటాను. నేను కూడా ఇక నుంచి డీప్ ఫ్రై చేయను అనమాట, ఇలా తవా ఫ్రై చేస్తూ ఉంటానండి. చాలా బాగా వచ్చినాయి. వీడియో చూసి నచ్చితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఈరోజు మా భోజనం అయితే ఇది. అందరూ కూడా సపోర్ట్ చేయండి. నమస్తే.